హాయ్ గైస్, ఈ వీడియో ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి అగైన్స్ట్ కూడా కాదు. యాజ్ ఆల్వేస్ ప్రతి ఇష్యూని ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఒపీనియన్ చెప్తూ ఉంటా కాబట్టి ఈ ఇష్యూని కూడా ఒక ఓవర్ ద టాప్ వ్యూలో చూస్తే నాకేమనిపించిందో చెప్తా. ఆబ్వియస్ గా హీట్ ఆఫ్ ది మూమెంట్ లో నన్ను మీరు బయాస్డ్ అనుకోండి, ఈ ఫైల్ ఆ ఫైల్ ఏదైనా అనుకోండి. బట్ ముందు నేను వీడియోలో చెప్పేదంతా విని అర్థం చేసుకొని ఒక 5 minutes ఆలోచించి అప్పుడు ఏదైనా అనుకోండి. బట్ మీ ఒపీనియన్ ఏదైనా కానీ కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇష్యూ ఏంటనే చూద్దాం. ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ మీమ్ పూల్ అనే మీమ్ రియాక్షన్ ఫార్మాట్ సిరీస్ చేస్తాడు. అందులో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్ లో ఒక మీమ్ కి రియాక్ట్ అవుతూ తన గ్రూప్ చేసిన జోక్స్ ఇవి. ఇంకా చాలానే ఉన్నాయి, బట్ మెయిన్ జోక్ ఇది. సో సడన్ గా ఈ జోక్ ని తీసుకెళ్లి ట్విట్టర్ లో వైరల్ చేశారు. దీంతో అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. అయితే ఈ ప్రాసెస్ లో ఇది టూ మచ్ అటెన్షన్ గ్రాప్ చేయడంతో TFI సెలబ్రిటీస్ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. పర్టికులర్ గా సాయి ధరమ్ తేజ్ గారు రియాక్ట్ అయ్యి కేసు ఫైల్ చేయండి అని చెప్పి ట్వీట్ పెట్టగానే విశ్వక్సేన్, సుధీర్ బాబు, కార్తికేయ, కిరణ్ అబ్బవరం, మంచు మనోజ్, అడవిశేష్, నారారావు ఇంతమంది రియాక్ట్ అవగా ప్యారలల్ గా తెలంగాణ DGP ఉమెన్ సేఫ్టీ వింగ్ CM రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యి ఆ గ్రూప్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. దీంతో మనోడు ఆ వీడియో డిలీట్ చేశాడు, సారీ వీడియో పెట్టాడు. తనతో కొలాబ్ అయిన అదర్ యూట్యూబర్స్ అందరూ వచ్చి కూడా ఖండించారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ దాకా వచ్చింది ఇష్యూ. ఇప్పుడు నాకు అనిపించింది నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జోక్స్ చాలా తప్పు, అస్సలు బాలేవు. సో అందరూ కలిసి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద జోక్స్ వేసినందుకు పాయింట్అవుట్ చేసి అవుట్రేజ్ చేసి పెద్ద వాళ్ళని లాక్కొచ్చి ఆ జోక్స్ వేసిన వాళ్ళ మీద కేసు పడేలా చేశారు. ఇంకెవరైనా రేపు ఇలాంటి జోక్స్ వేయాలంటే భయపడేలా చేశారు. వెరీ నైస్. ఇది నిజంగా చాలా మంచి విషయం. ఎస్పెషల్లీ ట్విట్టర్ లాంటి యాప్ లో ఇదంతా జరగడం ఇంకా మంచి విషయం. ఓకే ఫైన్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, నేను ఎప్పటి నుంచో తన వీడియోస్ ఫాలో అవుతున్నా. చాలా వీడియోస్ లో ఇలాంటి జోక్స్ ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని ఏంట్రా ఇంత వర్స్ట్ గా జోక్స్ అలా వేస్తారని. బట్ ఎప్పుడు ఇంత రచ్చ చేయలేదు కాబట్టి నేనేమనుకునేవాడిని అంటే, ఓకే మేబీ మన తెలుగు వాళ్ళకి జోక్స్ టాలరెన్స్ పెరిగిందేమో, మెచ్యూరిటీ పెరిగిందేమో, జోక్ ని జోక్ లా తీసుకొని వదిలేస్తున్నారేమో అని. బట్ క్లియర్లీ అది సీన్ కాదు. మరి అలాంటప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఇప్పుడే ఇంత ఇష్యూ చేశారు? ముందు తన వీడియోస్ లో దేనికి మీకు ప్రాబ్లం అనిపించలేదా? నేనేమి ఇప్పటిదాకా మాట్లాడలేదు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనట్లేదు, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా. అంటే ముందు వీడియోలు చూడలేదా, లేదా చూసినా పట్టించుకోలేదా? అంటే మీకు ఇప్పుడే ప్రాబ్లం అనిపించిందంటే ఇది మీ లిమిటా? సో ఇక్కడ మనం సెకండ్ టాపిక్ లోకి వద్దాం. అసలు జోక్ అంటే ఏంటి, జోక్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, జోక్ కి లిమిట్స్ ఉంటాయా, పర్టికులర్ గా ఈ టాపిక్స్ మీద జోక్స్ వేయకూడదని ఏమైనా ఉందా? దీనికి మనం చూస్తే అప్పట్లో AIB అనే హిందీ ఛానల్ సచిన్ మీద జోక్ వేస్తే సచిన్ కేసు పెట్టారు. అప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చి వాళ్ళ ఛానల్ క్లోజ్ చేసేసి ఆ ఛానల్ హెడ్ తన్మయ్ భట్ తన పేరుతోనే ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నాడు. మోదీ మీద జోక్లు వేసాడని, అలాగే ఒక ఫ్లైట్ లో జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిని తిట్టాడని చెప్పి కునాల్ కామ్రా అనే స్టాండప్ కమెడియన్ జైల్లో వేశారు. అదే రీసెంట్ గా హిందూస్ మీద జోక్ వేసాడని ఒక ముస్లిం స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూక్ అనేవాడిని జైల్లో పెట్టారు. సో జోక్లకి ఇంతలా ఆఫెండ్ అవడం మన ఇండియాలో కొత్త ఏం కాదు, బట్ తెలుగులో ఇదే ఫస్ట్ టైం. సో నా క్వశ్చన్ ఏంటంటే, జోక్ కి లిమిట్ ఏంటి? మీ అందరికి ఫాదర్ డాటర్ జోక్ కే తప్పు అనిపించిందా? ఇప్పటిదాకా తన వీడియోస్ లో వేసిన ఏ జోక్ కి తప్పు అనిపించలేదా? అంటే ఈ లిమిట్ అనేది సబ్జెక్టివా? ఒక్కొక్కరికి ఒక్కొక్క లిమిట్ అయితే మరి జోక్స్ కి లిమిట్ అనేది ఎలా సెట్ చేస్తారు? ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మాట్లాడుకుంటే మాకరీ, సెటైర్, సార్కాజం, ఇన్సల్ట్, వర్డ్ ప్లే ఆర్ పన్స్, ఫిజికల్ కామెడీ అంటే ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, డబల్ మీనింగ్, రోస్టింగ్, ఇప్పుడు ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్న డార్క్ హ్యూమర్. సో ఇందులో ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్క మీనింగ్ రూల్స్ ఉంటాయి. డార్క్ డాంక్ హ్యూమర్ మీనింగే కాంట్రవర్షియల్ టాపిక్స్, సాఫ్ట్ టాపిక్స్ మీద జోక్స్ వేయడం. సో అందులో మళ్ళీ లిమిట్ అంటే అది ఎలా సెట్ చేస్తారు? లాజికల్ గా చూస్తే మొత్తం డార్క్ హ్యూమర్ నే బ్యాన్ చేయాలి, అందులో ఏ జోక్ కరెక్ట్ కాదు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మనం లిమిట్ పెట్టుకుంటూ వెళ్తే ఫైనల్ గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి జోక్ కి మీనింగే ఉండదు. మీరు ఫాదర్ డాటర్ జోక్ కే ట్రిగర్ అయ్యారు, నేను వేరే చాలా జోక్స్ కి ఈక్వల్ గా ట్రిగర్ అయ్యాను. మరి వీటన్నిటికీ ఏం యాక్షన్ తీసుకుంటారు? సో ఇది నా సెకండ్ క్వశ్చన్. బట్ డెఫినెట్ గా ఈ జోక్స్ గురించి ఏమనుకున్నా గానీ తన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెట్టే జోక్స్ మాత్రం ప్యూర్ క్రాప్. అక్కడ వాళ్ళ అసలు మైండ్ సెట్ ఏంటో అర్థమవుతుంది. సో డెఫినెట్ గా జోక్స్ అయితే తప్పు. ఇప్పుడు థర్డ్ అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్ కొద్దాం. ఈ ఇష్యూ వైరల్ అయిన దగ్గర నుండి అందరూ వీళ్ళు ఏం జోక్ వేశారనే చూసారు గానీ అసలు ఆ రీల్ పెట్టిన ఒరిజినల్ అకౌంట్ ని చూసారా? ఆ ఫాదర్ ఈ రీల్ చేయడంలో తన ఉద్దేశం ఏంటి? ముందు బెల్ట్ తీసి ఏదో కొడుతున్నట్టు యాక్ట్ చేసి తర్వాత ఆ పాపని మీదకి ఎక్కించుకున్నాడు. ఓకే బానే ఉంది, బట్ అది ఇన్స్టాలో పోస్ట్ చేసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఆర్ ఇప్పుడు ఆ రీల్ తీసుకొచ్చి క్యాప్షన్స్ పెట్టి వాడెవడో ఈ సో కాల్డ్ ముస్లిమ్స్ మీద జోక్ వేయడానికి వాడే ఈ సస్పిషియస్ మ్యూజిక్ తెచ్చి ఆ రీల్ కి పెట్టి అప్లోడ్ చేశాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? మనం ఈ రీల్ లో ఏదో ఉందనుకొని తర్వాత నవ్వుకోవడానికే కదా. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇన్స్టాలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఈ రీల్ చూడండి. Bad communication. Where? He's a mysterious guy. Where? Biceps are bigger than your face. Where? He's got girl bestie. Ew. No. He's way too older than you.
అంటే ఇక్కడ అమ్మాయి ఉద్దేశం ఏంటి, తనకంటే బాగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళంటే ఇష్టం అంటుంది. అంటే ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది? ఈ రీల్ గానీ ఈ ఇష్యూలో ఉన్న రీల్ గానీ చాలా చిన్న శాంపుల్స్ మాత్రమే. ఇలాంటివి రోజుకి 100 చూస్తున్నా. డార్క్ హ్యూమర్ పేరుతో అమ్మాయిలు అబ్బాయిలు మీమ్ పేజ్లు తేడా లేకుండా బోల్డ్ రీల్స్ చేస్తున్నారు. ఎంత దారుణం అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ రీల్స్ కింద కమెంట్స్ లో కూడా ఈ డార్క్ జోక్సే ఉంటాయి. అవి ఎవరికి తప్పు అనిపించలేదా? మనకి తెలియకుండానే ఇలాంటివి రోజుకి ఎన్ని చూస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి రీల్స్ మీరు ఎంతమందికి షేర్ చేశారు? మీకు ఎంతమంది షేర్ చేశారు? మీ ఫ్రెండ్స్ లో ఎంతమంది ఎదవలు ఉన్నారు? అసలు నార్త్ లో ఇలా ఎంతమంది డార్క్ జోక్స్ వేస్తారో తెలుసా? తమైరైనా అని ఒకడు ఉంటాడు, చాలా మందికి తెలిసే ఉంటాడు. తనది నరక్ అని ఒక వీడియో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. డార్క్ జోక్స్ అంటే ఏంటో తెలుస్తుంది. అలాగే ఫారెన్ లో ఎంతమంది ఉన్నారు, అక్కడ ఏ లెవెల్లో డార్క్ జోక్స్ వేసుకుంటారో తెలుసా? వాళ్ళ గురించి ఎందుకురా మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడంటారా? సరే, మన 4th పాయింట్ అదే. మన తెలుగు కమ్యూనిటీలో ఎక్కడెక్కడ ఎంత చెత్త ఉందో తెలుసా? ఒకవేళ యూట్యూబ్ లో ఉన్న వాళ్ళనే పాయింట్అవుట్ చేయాలంటే రోస్టింగ్ పేరుతో పచ్చి బూతులు మాట్లాడతాడు ఎన్టీవీ అనేవాడు. తన వీడియోలు ఎవరికి ప్రాబ్లం అనిపించలేదు. ఎగ్జాంపుల్ గా క్లిప్ చూడండి. అబ్బాయిలనే కాదు, గర్ల్స్ కూడా ఎలాగ ఉన్నారు. దేర్ ఆర్ సమ్ గర్ల్స్, వాళ్ళ పీరియడ్ స్ట్రిక్ బ్రేక్ అయినా పట్టించుకోరు, కానీ స్నాప్ స్ట్రిక్ బ్రేక్ అయితే మాత్రం చచ్చిపోతారా. టైం ఉంటే తర్వాత వెళ్ళి మొత్తం వీడియో చూడండి. సో ఈ జోకులు మీకు ఓకేనా? నెక్స్ట్, గేమింగ్ లో యూనిక్ గేమర్. మనోడు తిట్టని బూతులు ఉండవు, ఎంటర్టైన్మెంట్ పేరుతో పచ్చి బూతులు మాట్లాడతాడు. ఆయన వీడియోలు మోస్ట్లీ చూసేది 16 to 24 ఏజ్ గ్రూప్. మరి తిన వల్ల ఎంతమంది మైండ్ సెట్ స్పాయిల్ అవుతుందో అని ఎప్పుడు అనిపించలేదా? అసలు వాట్ అబౌట్ ఆగంబా, వాట్ అబౌట్ పక్కింటి కుర్రాడు, అసలు జబర్దస్త్ షో గానీ మిగతా షోస్ సంగతి ఏంటి? ప్రెస్ మీట్ లో చీప్ క్వశ్చన్స్ అడిగే ఇంటర్వ్యూల సంగతి ఏంటి? వాట్ అబౌట్ పోర్న్, స్టెప్ డాటర్, స్టెప్ సిస్టర్, స్టెప్ మదర్ అనే వీడియోల వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది? వాట్ అబౌట్ ప్రాస్టిట్యూషన్, వాట్ అబౌట్ సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్, వాట్ అబౌట్ అవర్ హిస్టరీ? కింగ్స్ యుద్ధం గెలిచాక ఆ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళని అబ్యూస్ చేయడం గానీ, అక్కడ ఉన్న రాణిలను పెళ్లి చేసుకోవడం గానీ, ఈ కల్చర్ ఏంటి? ఒక్క నిమిషం భయ్య, చిన్న బ్రేక్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పి నేనేదో ప్రణీత్ని సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారేమో. నేను ఇవన్నీ చెప్పేది దేనికంటే, ఇప్పుడు ఈ రోజు మనం దేని మీదైనా జోక్ వేయాలంటే ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉంది మనకి, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తే ఎన్వైరన్మెంట్ వచ్చింది, దీనికి కారణం ఎవరు, ఇలా ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది ఒకటి క్యారెక్టరో లేదా ఒక సిస్టమ్ తప్పో కాదు, మన చుట్టూ ఉన్న చాలా మంది తప్పుల వల్ల ఇలా ఉన్నాం. అసలు ఇన్ని రోజులు ఈ జోక్స్ ఎలా వేయగలుగుతున్నాడు? తన వీడియోస్ కి వ్యూస్ రాకపోతే ఎందుకు చేస్తాడు? సో జనాలు ఈ జోక్స్ ఎంకరేజ్ చేశారా? అదే మన 5th పాయింట్. ఏంటంటే మన చుట్టూ ఉన్న జనాలు, ఇంకా సినిమా ఇండస్ట్రీ. ఈ రోజు ఈ ఇష్యూ మీద సడన్ గా యంగ్ హీరోస్ అందరూ రియాక్ట్ అయిపోతున్నారు, కానీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో బాలయ్య లాంటి సీనియర్ హీరోస్ చేసే కమెంట్స్ మీద ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? హీరోయిన్ల మీద పడి మాట్లాడే ప్రొడ్యూసర్ల మీద ఎందుకు రెస్పాండ్ అవ్వరు? తమకంటే 20-30 ఏళ్ళు చిన్న ఉన్న హీరోయిన్స్ తో సినిమాలు చేసే హీరోల మీద ఎందుకు రెస్పాండ్ అవ్వరు? వేటగాడప్పుడు శ్రీదేవి గారికి 16 కూడా లేవంట. మొన్న వచ్చిన ఉప్పెన, శ్యామ్ సింగ్ రాయ్కి కృతి శెట్టి కూడా మైనరే. మరి ఇలా చిన్న పిల్లల్ని క్యాస్ట్ చేసుకోవడంలో ఉద్దేశం ఏంటి? సరే, ఆ అమ్మాయి కన్సెంట్ తోనే చేశారనుకుందాం, మరి ఆ హీరోయిన్ మైండ్ సెట్ ఏంటి? తనని మూవీస్ లో అలౌ చేసిన వాళ్ళ పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటి? సినిమాలో డబుల్ మీనింగ్ జోక్స్ ఉద్దేశం ఏంటి? పదే స్కూల్, ఇంటర్ లవ్ స్టోరీలు సినిమాలుగా తీయడం వెనక ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ మన ట్విట్టర్ బ్యాచ్. అసలు ఈ ఇష్యూకి ప్రతి ఒక్క ఫ్యాన్ వార్ నిబ్బా ట్వీట్ వేస్తుంటే నాకు నవ్వు వచ్చింది. నేను అసలు మన ఛానల్లో ట్విట్టర్ సిరీస్ చేసేదే మన చుట్టూ ఎంతమంది ఎదవలు ఉన్నారో చూపించడానికి. అలాంటిది వాళ్ళే వచ్చి నీతులు చెప్తున్నారు. ఆఖరికి వీడు కూడా ఇష్యూ మీద వీడియోలు చేశాడు. అందుకే అనేది ఇండియన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ హిపోక్రిట్స్ అని. ఆన్ దట్ నోట్ ఈ వీడియో ఎండ్ చేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ఎవరికి సపోర్ట్ కాదు. నాకు ప్రణీత్ జోక్లతో ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది. మీ అందరికి ఇప్పుడే సడన్ గా వీటితో ఇష్యూ వచ్చేసరికి నాకు అనిపించింది చెప్పాను. నాకైతే ఎవరిలోనూ జెన్యూనిటీ కనబడలేదు. వీటి మీద రియాక్ట్ అయిన సెలబ్రిటీస్ రోజు వాళ్ళ పేర్లు చెప్పుకొని అమ్మ అక్కని తిట్టుకొని కొట్టుకునే ఫ్యాన్స్ గురించి ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. అక్కడే వాళ్ళ జెన్యూనిటీ అంటే అర్థమైంది. రోజు బూతులు, అమ్మాయిలకి రేప్ థ్రెట్స్ ఇచ్చే ఈ ఫ్యాన్స్ నీతులు చెప్పడంతో వాళ్ళ జెన్యూనిటీ అర్థమైంది. ఈ కంపులోనే ఉంటూ అలాంటి వాళ్ళ లైక్స్, అటెన్షన్ కోసమే ట్వీట్లు వేస్తూ మళ్ళీ ఏదో యాక్టివిస్ట్ లా బిల్డప్ ఇచ్చే అమ్మాయిల జెన్యూనిటీ అర్థమైంది. ఒకటి దొరికిపోయాడు కదా అని తమను తాము కాపాడుకోవడానికి ట్వీట్లు వేసిన మిగతా యూట్యూబర్స్ జెన్యూనిటీ కూడా అర్థమైంది. అరే, అసలు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే వేరే లోకం రా బాబు. ప్రణీత్ వాళ్ళ హీరోని ట్రోల్ చేశాడనే రీజన్ తో వేసుకుంటున్నారు తప్ప వాళ్ళకి నిజంగా చిన్నపిల్ల మీద, ఏ ఆడపిల్ల మీద కన్సర్న్ కాదు. సో ఫైనల్ గా అది భయ్య వీడియో. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ ఇష్యూని ఇలా హ్యాండిల్ చేయడం చాలా మంచి పని. ఐ హోప్ ఫ్యూచర్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్ అండ్ సిస్టమ్ అందరూ ఇలా ఒకటే ఇష్యూస్ని పాయింట్అవుట్ చేసి సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలా ఉండాలని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. మంచి రోజులు వచ్చాయని చిన్మయ్య గారు అన్నారు. నాకైతే నమ్మకం లేదు, బట్ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చూసి భయపడి మన తెలుగు వాళ్ళు ఎవరు డార్క్ జోక్లు ఏమి వేయకపోవచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్ లో ముక్కు మొహం తెలియని మీమ్ పేజో అకౌంటో ఎందుకు ఆగుతాడు? వాడెందుకు భయపడతాడు? వాడికి ఎలాగో ఏమీ మారలేదు. ఈ ఫేమస్ యూట్యూబర్లు ఎవరో దొరికారు కానీ
కానీ వాడు దొరకడని నమ్మకం వాడికి ఉంటుంది. వాడు ఇంకా డార్క్ జోక్స్ వేస్తూనే ఉంటాడు. ఒకవేళ అది కూడా ఆపేసిన ఫారెన్ కంటెంట్ ఉంది, ఫారెన్ వాళ్ళ రీల్స్ ఉంటాయి లేదా నార్త్ వాళ్ళ రీల్స్ ఉంటాయి, వాళ్ళు ఆగరు. వాళ్ళ రీల్స్ తెచ్చి మనం ఎలాగో షేర్ చేసుకొని నవ్వుకుంటాం. సో నాకు తెలిసి డార్క్ హ్యూమర్ గానీ ఇదంతా ఏదో ఈ ఇష్యూ వల్ల ఎవరు భయపడిపోయి ఆపేస్తారని అయితే నేను అనుకోవట్లే. ఎందుకంటే ఇది ఏదో ఈ ఇష్యూ వల్ల వచ్చిన ఇన్సిడెంట్ కాదు, ఇది యాజ్ ఎ సొసైటీ నేను చెప్పిన ఈ కండిషన్స్ ఈ పాయింట్స్ అన్నిటి వల్ల క్రియేట్ అయిన ఎన్వైరన్మెంట్ ఇది. సో బట్ అట్లీస్ట్ ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ ఇష్యూ వల్ల అందరి పర్స్పెక్టివ్ మారి ఫ్యూచర్ లో ప్రతి ఇష్యూని ఇలా హ్యాండిల్ చేస్తారని అనుకుంటున్నా. అంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటా, బాయ్. एक बात पूछना था. Yes. आप जा पाओगे अंदर? Why? Will you be able to go inside? Yeah, I will. Why? नहीं, आप कहते हो ना वो झुकूंगा नहीं सा. नहीं, I can do it because मैं ना आदत है, प्रैक्टिस है मेरा, क्योंकि I do it for my wife. Okay sir.